నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్తే. మే 18 నుంచి రాహు, కేతు 2 గ్రహ మార్పులు కూడా మనకు జరగబోతున్నాయి. సంవత్సరంన్నర పాటు ఈ గ్రహ మార్పు అనేది ఉంటుంది. మరి సంవత్సరంన్నర పాటు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా ఈ యొక్క జరగబోతున్నటువంటి ఈ యొక్క గ్రహ సంచారం ఏదైతే ఉందో మే 18వ తారీఖు నుండి సంవత్సరంన్నర పాటు జరుగుతుంది. ఇది మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి సింహరాశిలోకి కేతు మారబోతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క రాహుగ్రహ సంచారం అనేది భాగ్యస్థానం నుండి అష్టమంలోకి మారబోతుంది అన్నమాట. ఇక్కడ మనకి గుర్తించాల్సింది ఏంటంటే రాహు యొక్క స్థితి ఇంచుమించు శనిలాగా ఉంటుంది అన్నమాట. అంటే రాహు బాత్ శని బాత్ అంటారు అన్నమాట. అంటే రాహు శని లాంటి వాడు అని చెప్పి దాని అర్థం. అంటే రాహు యొక్క స్థితి శని స్థితిలోకి వస్తున్నది. అంటే అష్టమ శని ప్రభావం ఏదైతే శని యొక్క కర్కాటక రాశి వారు బాగా అనుభవించారో వారు గత 2.5 సంవత్సరాలు అష్టమ శని ప్రభావం అనుభవించారు. ఆ యొక్క ప్రభావ రీత్యా ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా మానసికమైనటువంటి చింత ప్రకారంగాను ధన సంబంధితమైన విషయాల్లోనూ కుటుంబ సంబంధ విషయాల్లోనూ కొన్ని కష్టాలు అనుభవించారు. దాని కారకంగానే అష్టమంలో శని సంచారం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అని చెప్పి చెప్తారు. ఇప్పుడు అదే స్థితిలోకి రాహు రాబోతున్నాడు. సో రాహువు కూడా ఇంచుమించు అటువంటి ఫలితాలు ఇస్తాడు. ఎటువంటి ఫలితాలు? ఆరోగ్యపరంగా మానసికమైనటువంటి చింతని మరియు అదేవిధంగా ధన సంబంధితమైనటువంటి ఖర్చుని కారకంగా ఉండబోతున్నాడు. కానీ ఈ యొక్క సమస్యలు అనేవి తాత్కాలికమే. ఏవైనా సరే ఈ యొక్క ఎందుకంటే ప్రారంధ కర్మలో ఏవైనా సరే తాత్కాలికమైనటువంటివి. ఈ సంవత్సరం ఉన్నవి నెక్స్ట్ ఇయర్ అనేవి ఉండవు. మరి అదేవిధంగా జన్మరాశిలోకి గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ సమస్యలు అనేవి కొంచెం తగ్గుముఖపడతాయి. మరియు అదేవిధంగా గోచర రీత్యా ధనస్థానంలోకి ఈ యొక్క రాశి వారికి కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఈ రాశి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదికాక శత్రుస్థానంలోకి కేతువు జరుగుతున్నాడు. కుటుంబ విషయంలో కుటుంబంలో అన్యోన్యత లోపించడం అనేది జరగడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క ప్రభావం అనేది 1.5 సంవత్సరాల పాటు ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఇది ఫైనాన్షియల్గాను కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగాను కర్కాటక రాశి వారికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా మనం గమనించినట్లయితే న్యూరలాజికల్ ఇష్యూస్ కలగటం, కళ్ళకి పంటికి ఈకు సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ, మెడకాయ నొప్పి రావటం అనేది అంటే మెడకాయ నొప్పి నరాలకు సంబంధితమైనటువంటి ప్రభావం రావటం కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. రాశిలో వాటికి ముఖ్యంగా సంపాదించినటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ దుర్వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ అక్టోబర్ టు నవంబర్ డిసెంబర్ మధ్యలో ఏంటంటే ఈ రాశి వారికి జన్మరాశిలోకి ఈ యొక్క గురుగ్రహ సంచారం జరుగుతున్నది. గురుగ్రహ సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఆ సమయంలో కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారి మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గురువు ఇప్పుడు మనం గమనించినట్లయితే మే 14వ తారీఖునే తన యొక్క మార్పు కూడా జరుగుతున్నది. తను వచ్చేటప్పటికీ లోహమూర్తిగా మారబోతున్నాడు. లోహమూర్తిగా మారినటువంటి యొక్క గురువు రాహువు కూడా లోహమూర్తిగా మారిపోయాడు. ఈ రాశి వారికి భాగ్యస్థానంలోకి వచ్చేటప్పటికీ శనిగ్రహ సంచారం జరుగుతున్నది. దీని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికీ అంత సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే కర్కాటక రాశి వారికి లేవు. ఇక ఎవరన్నా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఎలాంటి వ్యాపారాలు బాగా లాభదాయకం అంటారు వీళ్ళకి గురుగారు? ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఉన్నటువంటి వ్యాపారాలు కొనసాగిస్తేనే మంచిది. కొత్త వ్యాపారాలు ఆరంభించుకున్నటువంటి వారికి అంతా అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరించట్లేదు. మీ యొక్క జాతక రీత్యా అనుకూలంగా ఉన్నట్లయితే మటుకు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ అంటే మీ స్వజాతక రీత్యా గోచర రీత్యా అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. వ్యవసాయ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే కర్షక వృత్తిలో ఉండేటువంటి వారు, అంటే కష్టపడి పనిచేసేటువంటి వారు, భూ సంబంధితమైనటువంటి అంటే కాంట్రాక్ట్ లేబర్స్ కానీ వీళ్ళకి బాగుంటుంది, కొంచెం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి
ఈ యొక్క సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది రాజకీయమైనటువంటి అనుకూలత కూడా అంత ఈజీగా దొరికేటువంటి పరిస్థితి గోచరించట్లేదు. రాజకీయ నాయకులు కూడా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే. ఇక పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు, ఒక పని ప్రారంభించి అది ముందుకు కదలక చాలామంది బాధపడుతూ ఉంటారు. సో పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవకాశం కనిపిస్తుంది గురుగారు. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి పెండింగ్లో ఉండేటువంటి పనులు పూర్తవడానికి అవకాశం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. ఏవైతే బిల్లులు కానీ సమయానికి రిలీజ్ అవ్వకుండా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు కూడా అధికమైనటువంటి ఖర్చు కారకంగా అయ్యే విధంగా ఉంటుంది. అసలే ఖర్చు అవుతున్నట్లయితే మా ఖర్చుకు తగినట్టుగా ఇంకా ఎక్కువ ఖర్చు అవ్వటం అనేది కొంచెం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ యొక్క రాహుకేతు యొక్క సంచార రీత్యా గోచరించట్లేదు. ప్రయాణికులకి ఏమైనా సూచన ఉందంటే దూర ప్రయాణం వెళ్తూ ఉంటారు, ఆకస్మికంగా ఒక ప్రయాణం మనకు లాభదాయకంగా ఉండటం కానీ లేదంటే ఆకస్మిక ధనలాభం ఇలాంటివి ఏమైనా సూచిస్తున్నాయి గురువు? ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క సంవత్సరంలో దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అవసరం. ఆకస్మికమైనటువంటి గండాలు కలగడానికి కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఉదర సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ట్రైటిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కలగడానికి, అపెండిసైటిస్ కానీ ఇలాంటివి జరగడానికి, ఆకస్మికంగా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ప్రాబ్లమ్స్ కలగటానికి ఎక్కువగా ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక ఉద్యోగస్తుల గురుగారు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఏమైనా ఆశాజనకంగా ఉందంటారా? ఈ సంవత్సరం ఈ రాశి వారికి కష్టే ఫలైనట్లుగా ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కొంచెం బెటర్మెంట్గా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా విద్యార్థులు కూడా అదే టైం బెటర్మెంట్గా ఉంటుంది. మిగతా కొంచెం మిశ్రమంగానే ఉండేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. మానసికమైనటువంటి చింత అనేది ఉంటుంది. కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇంక్రిమెంట్స్ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చివరి నిమిషంలో అనుకున్న దానికన్నా వ్యతిరేకంగా రావటం కొంచెం బాధ కలిగించే విధంగా ఉంటుంది. సో ఈ పీరియడ్ అంతా కూడా వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? మరి చాలా వరకు మిశ్రమ ఫలితాలు కలిసింది కాబట్టి ఆలోచన విధానం కావచ్చు, మైండ్ సెట్ కావచ్చు, వీళ్ళు ఎలా ఉండాలంటారు ఓవరాల్గా? ఈ యొక్క రాశి వారు కొద్దిగా ఆప్టిమిస్టిక్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆప్టిమిస్టిక్ అంటే ఏంటంటే మనం కష్టపడుతున్నాం, రావాల్సినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది. అది ఒక సంవత్సరం డిలే అవ్వచ్చు, ఒక సంవత్సరం అడ్వాన్స్ అవ్వచ్చు. ముందుగా వచ్చిన వాడు మీ మీద గెలిచినట్టుగా కాదు, లేటుగా వచ్చినందుకు మీరు ఓడిపోయినట్టు కూడా కాదు. ఇదే జీవిత సత్యం. ముందుగా పోయినటువంటి వారు ఒకప్పుడు మీకన్నా బాగా చదివేటువంటి వారు ఉండుండొచ్చు ఇక్కడ మీ స్కూల్ స్టడీస్లో. వారు ఉద్యోగంలో మీకన్నా సక్సెస్ అయ్యారా లేదా మీరే చూసుకోవాలి. కొంతమంది ఉద్యోగంలో సక్సెస్ అయినటువంటి వారు వాళ్ళ జీవితంలో చివరి స్టేజ్లో సుఖపడ్డారా లేదా, ఇలాంటి 3 విధానాలుగా మనం పరిగణిస్తే చదువుకున్నటువంటి వారు తర్వాత జాబ్లో సక్సెస్ అయ్యకపోవచ్చు. జాబ్లో సక్సెస్ అయినటువంటి వారు జీవిత చరమాంకంలో అంటే వయోవృద్ధిగా మారినప్పుడు వాళ్ళ లైఫ్ బాగుండకపోవచ్చు. దానికి సంబంధం లేదు. కాబట్టి ఈ సంవత్సరం సక్సెస్ అవ్వలేదు అనేటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గోచారం అనేది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. గ్రహాలు అనేది మార్పు సహజం. ఈ యొక్క సహజ రీత్యా మారినటువంటి గ్రహాలు ఈ సంవత్సరం ఒకరికి లెక్కిస్తే నెక్స్ట్ ఇయర్కి ఇంకొకరికి లెక్కిస్తాయి. ఎందుకంటే సమాజంలో అందరూ సంపూర్ణంగా బాగుపడాలి కాబట్టి ఎప్పుడు అందరికీ 24 hours 365 days ఒకటే బాగుపడుతూ ఉంటే పక్కనున్న వాడు ఏమవుతాడు? నువ్వు ఒక్కడమే కోటేశ్వరుడై నువ్వు ఒక్కడమే 1000 కోట్లు సంపాదించేసేసి పక్కనున్న వాడిని యదవం చేయాలన్నా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కదా. నువ్వు ఆలోచన చేయటమే తప్ప అసలు అది నేను అనుకోకూడదు, ఎవరు అనుకోరు. అందుకనే భగవంతుడి సృష్టి అది. ఒకరోజు నీకు మంచిగా ఉంటుంది, ఒకరోజు నీ పక్కన ఉన్న వాడికి మంచిగా ఉంటుంది. ఎవరు మంచుకున్నా సరే దాన్ని ఓర్వలేని తనం అనేది పక్కన పెట్టాలి. ఫస్ట్ థింగ్, పక్కన వాడు బాగుపడితే నువ్వు కష్టపడతావున్నావు అని చెప్పి దాని అర్థం కాదు. వాడు బాగుపడితే ఏదో ఒక రోజు నువ్వు ఆప్టిమిస్టిక్ లైఫ్లో ఉన్నప్పుడు వాడు 2 రొట్టెలు తెచ్చుకుంటే ఒక రొట్టె నీకు ఇస్తాడు. గురుగారు, చాలా వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వీళ్ళ పరిస్థితి మెరుగుపడడానికి, వీళ్ళ ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎలాంటి రెమెడీస్ వీళ్ళకి బాగా అవసరం అంటారు? మరి ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి. ఎర్రటి బొట్టు అంటే కుంకుమను ధరించండి. మరియు అదేవిధంగా రెడ్ కలర్ డ్రెస్ బుధవారం పూట బాగా యోగాన్ని ఇస్తుంది. అమ్మవారిని పూజించండి. దుర్గా సప్తసతి మాది మంత్రాన్ని చదవండి. మరియు అదేవిధంగా దేవీ పారాయణం చేయండి. వీలైతే దేవీ పారాయణం చేయండి. మరియు అదేవిధంగా కేతువుకి వినాయకుడిని పూజించండి.
బులవలను దానం చేయండి, పక్షులకి దానం చేయండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వినాయకుడు అష్టోత్తర శతనామావళిని ఇంట్లో చేసుకోండి. వీలైతే వినాయకుడికి అభిషేకం చేయించండి. ఈ యొక్క పరిహారాలు చేయండి, అంతా అనుకూలంగా ఉంటుంది. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.